అందరికీ నమస్కారం. ఈ వారం అంతర్జాతీయంగా జరుగుతున్న కొన్ని ముఖ్యమైన విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్న ఈ సంక్షోభాలు అసలివన్నీ కలిసి ఒక కొత్త ప్రపంచ వ్యవస్థను సృష్టిస్తున్నాయా? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. ఇన్నాళ్లు ప్రపంచాన్ని ఒక దారిలో నడిపించిన రూల్స్, పద్ధతులు ఉన్నట్టుండే బ్రేక్ అయితే ఏం జరుగుతుంది? మనం ఎంతో నమ్మిన సిస్టమ్స్ అన్నీ కూలిపోతే ఆ పవర్ అది ఎవరి చేతులకు వెళ్తుంది? సరే, ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడో వెతకక్కర్లేదు. మనకు 2026 ఫిబ్రవరిలో, అంటే కేవలం ఒక్క వారంలో జరిగిన 5 వేర్వేరు సంఘటనల్లోనే ఒక క్లూ దొరికింది. పైకి చూస్తే వీటి మధ్య ఏ సంబంధం లేనట్టే అనిపిస్తుంది. కాని వీటన్నింటిని కలిపే ఒకే ఒక్క ధార ఉంది. ఏంటా కథ? పదండి చూద్దాం. రైట్, ముందుగా మనం పవర్, చట్టం ఇంకా రాజ్యం, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాం. ఈ పాత వ్యవస్థలపై దాడి ఎలా జరుగుతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్లైడ్ చూడండి. ఇది మామూలు విషయం కాదు, చాలా అసాధారణమైనది. ఏకంగా 3.5 శతాబ్దాల తర్వాత బ్రిటిష్ రాజకుటుంబంలోని ఒక సీనియర్ వ్యక్తిని అరెస్టు చేశారు. అంటే ఆలోచించండి, 1647లో కింగ్ చార్లెస్ ఐని బంధించారు. మళ్లీ ఇన్నేళ్లకి 2026లో ప్రస్తుత రాజు సోదరుడైన ఆండ్రూ మౌంట్ బాటన్ విండ్సర్ని అరెస్టు చేశారు. ఇది కేవలం రాయల్ ఫ్యామిలీ సమస్య మాత్రమే కాదు, చట్టం ముందు అందరూ సమానమే అనే ఒక పెద్ద సూత్రానికి ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ అరెస్టు ఏవో పాత కేసులకు సంబంధించింది కాదు. ఇది నేరుగా దేశ భద్రతకు సంబంధించిన విషయం. అసలు ఆరోపణేంటంటే, ఆండ్రూ ప్రభుత్వ వాణిజ్య రాయబారిగా ఉన్నప్పుడు దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని జెఫ్రీ ఎప్స్టీన్కు పంపించారని. కొన్ని సున్నితమైన డాక్యుమెంట్స్ అయితే ఆయనకు అందిన నిమిషాల వ్యవధిలోనే ఫార్వర్డ్ అయ్యాయనంటున్నారు. అందుకే ఇదొక వ్యక్తిగత కుంభకోణంలా కాకుండా ఒక దేశ భద్రతకు సంబంధించిన సమస్యగా మారిపోయింది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే, స్వయంగా రాజే చట్టం తన పని తాను చేసుకోవాలి అని ప్రకటించారు. చూశారుగా, బ్రిటన్లో చట్టం తన పవర్ చూపిస్తుంటే, అదే టైంలో అట్లాంటిక్ అవతల, అంటే అమెరికాలో పరిస్థితి పూర్తి రివర్స్లో ఉంది. అక్కడ కూడా ఒక రాజ్యాంగ సంక్షోభం ముదురుతోంది. అమెరికా ప్రెసిడెంట్ కొన్ని గ్లోబల్ టారిఫ్లను ప్రవేశపెడితే సుప్రీంకోర్టు వాటిని కొట్టేసింది. దానికి ప్రెసిడెంట్ ఎలా రియాక్ట్ అయ్యారో చూడండి. 6 సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి, దేశభక్తి లేనివారు, దేశానికే అవమానం, వాళ్ల కుటుంబాలకే తలవంపులు అంటూ బహిరంగంగా విమర్శించారు. ఒక దేశ అధ్యక్షుడు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంపై ఇంత ఘాటుగా దాడి చేయటం ఇది చాలా చాలా అరుదు. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ప్రభుత్వం ఒక సూపర్ స్మార్ట్ మూవ్ వేసింది. ఎప్పుడో 1974లో చేసినా ఇంతవరకు ఎవ్వరూ వాడనే ఒక పాత చట్టాన్ని దుమ్ము దులిపి బయటకు తీసింది. కోర్టు ఏ చట్టాన్నైతే రద్దు చేసిందో దాని స్థానంలో ఈ సెక్షన్ 122ను వాడుకుని తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే మళ్లీ 10% గ్లోబల్ టారిఫ్ను విధించేసింది. అంటే ఒకే సమయంలో చూడండి, ఒక దేశంలో చట్టం ఒక రాజునే ప్రశ్నిస్తోంది, మరో దేశంలో అదే చట్టాన్ని ఆ దేశ అధ్యక్షుడే చాలా తేలిగ్గా దాటేస్తున్నాడు. ఎంత పెద్ద వైరుధ్యమో కదా. సరే, ఇలా పాత రూల్స్ బలహీనపడిపోతుంటే వాటి ప్లేస్లోకి కొత్త తరహా వ్యవస్థలు వస్తున్నాయి. అవేంటో చూద్దాం. మన నెక్స్ట్ సెక్షన్, లాభం కోసం శాంతి. ఏంటిది? ఇప్పుడు మన దృష్టిని గాజా వైపు మళ్లిద్దాం. యుద్ధంతో సర్వనాశనమైన ఆ ప్రాంతాన్ని మళ్లీ నిర్మించాలంటే అంచనా ప్రకారం కనీసం $70 బిలియన్ కావాలి. 70 బిలియన్లు! అది ఎంత పెద్ద మొత్తమో ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఈ భారీ పనికోసం ముందుకొచ్చిన బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఒక ప్రైవేట్ కూటమి మొదటగా ఇస్తానని మాటిచ్చింది కేవలం $19 బిలియన్ మాత్రమే. అంటే అవసరానికి అందుతున్న సహాయానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. ప్రభుత్వాల స్థానంలో ఇలాంటి ప్రైవేట్ సంస్థలు వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా? అసలు ఏంటి బోర్డ్ ఆఫ్ పీస్? చెప్పాలంటే ఇది ఒక రకంగా ఒక ప్రైవేట్ ప్రభుత్వం లాంటిది. జారెడ్ కుష్నర్, టోనీ బ్లేర్ లాంటి పెద్ద పెద్ద పేర్లు దీనికి లీడర్షిప్లో ఉన్నాయి. కానీ ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయమేంటంటే, ఏ ప్రజల భవిష్యత్తు గురించైతే వీళ్లు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ పాలస్తీనియన్లకు మాత్రం ఇందులో ఉన్నత స్థాయిలో ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. అప్పుడు దీన్ని ఒక శాంతి ప్రణాళిక అనాలా, లేక ఒక భారీ బిజినెస్ డీల్ అనాలా? ఇదే తరహా డీల్ మేకింగ్ పద్ధతి మనకు ఉక్రెయిన్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ శాంతి కోసం 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా ప్లాన్,
దీని ప్రకారం యుద్ధాన్ని ఉన్నచోట ఆపేయాలి, యుద్ధనేరస్తులందరినీ క్షమించేయాలి. అంటే ప్రాక్టికల్గా ఉండి శాంతి కోసం న్యాయాన్ని పక్కన పెట్టాలన్నమాట. కాని మరోవైపు యూరోపియన్ దేశాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. యుద్ధనేరాలకు ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అని పట్టుబడుతున్నాయి. సో ఇక్కడ డీల్ వర్సెస్ చట్టం, ఈ పోరాటం మనకు క్లియర్గా కనపడుతుంది. సరే, ఇప్పుడిదాకా మనమేం చూశాం? బ్రిటన్లో ఒక అరెస్టు, అమెరికాలో ఒక రాజ్యాంగ సంక్షోభం, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్లో కొత్త రకం శాంతి ఒప్పందాలు. వీటన్నిటికీ ఒకదానితో ఒకటి సంబంధం లేదనిపిస్తోంది కదా. కానీ వీటన్నిటినీ కలిపే ఒక అదృశ్యమైన నెట్వర్క్ ఉంది, ఒక షాడో నెట్వర్క్. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి పాయింట్, బ్రిటిష్ రాజకుటుంబం. ఆండ్రూ మౌంట్ బ్యాటన్ విండ్జర్ ప్రభుత్వ రహస్యాలను ఎవరికి లీక్ చేశారని ఆరోపణ, జెఫ్రీ ఎప్స్టీన్కి. సో మన కథలోని మొదటి సంక్షోభం మూలాలు నేరుగా ఈ నెట్వర్క్తో ముడిపడి ఉన్నాయి. రెండో పాయింట్, దౌత్యం, డిప్లొమసీ. 1993లో చారిత్రాత్మక ఓస్లో శాంతి ఒప్పందాలకు రూపకల్పన చేసిన టెర్జే రోడ్ లార్సెన్, ఎప్స్టీన్ దగ్గర ఆర్థిక సహాయం తీసుకున్నట్టు బయటపడింది. ఈ ఒక్క విషయంతో దశాబ్దాల నాటి శాంతి చర్చల విశ్వసనీయతే ప్రశ్నార్థకంగా మారింది. మూడో పాయింట్, దేశ భద్రత. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి ఎహూద్ బరాక్కి ఎప్స్టీన్తో ఉన్న సంబంధాల వల్ల ఆయన దేశ భద్రతా వనరులను, ఎప్స్టీన్ ప్రైవేట్ ఆస్తులను కాపాడటానికి వాడుకున్నారని తేలింది. ఆలోచించండి, ఒక దేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక నేరస్తుడి కోసం పనిచేయడం ఎంత పెద్ద విషయమో. ఇక నాలుగోది, ఇది అన్నిటికన్నా పెద్దది, ప్రపంచ వాణిజ్యం. ప్రపంచంలోని మొత్తం కంటైనర్ ట్రాఫిక్లో 10% నియంత్రించే డీపీ వరల్డ్ అనే సంస్థ సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులేయం ఎప్స్టీన్ నెట్వర్క్లో చాలా కీలకమైన వ్యక్తి. ఈ విషయం బయటకు రాగానే ఆయన రాజీనామా చేశారు. దాని ఎఫెక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పోర్ట్లలో బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఆగిపోయాయి. ఇది గ్లోబల్ సప్లై చైన్నే ప్రమాదంలో పడేసింది. రైట్, ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ, అమెరికా సుప్రీంకోర్టు, గాజా పునర్నిర్మాణం, ఉక్రెయిన్ శాంతి, గ్లోబల్ ట్రేడ్. పైకి సంబంధం లేనట్టు కనిపించిన ఇవన్నీ ఒకే షాడో నెట్వర్క్ వల్ల ఎలా ప్రభావితమయ్యాయో చూసాం కదా. మరిదంతా మనకేం చెప్తోంది? ఈ కొత్త గ్లోబల్ ఆర్డర్ ఎలా ఉండబోతోంది? మనం చూస్తున్న ఈ కొత్త ప్రపంచంలో 3 ప్రధాన లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. చట్టం అందరికీ ఒకటిగా లేదు, అది వైరుధ్యంగా ఉంది. ఒకచోట ఒక రాజకుమారుణ్ణి బంధిస్తుంది, మరోచోట అదే చట్టాన్ని ఒక అధ్యక్షుడు సులభంగా దాటవేస్తున్నాడు. 2. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది ప్రభుత్వాలు కాదు, తెరవెనుక ఉండే షాడో నెట్వర్కులు, ప్రైవేట్ సంపద, ఇంటెలిజెన్స్ నెట్వర్కులు. ఇవే శాంతి ఒప్పందాల దగ్గర్నుంచి సప్లై చైన్ల వరకు అన్ని డిక్టేట్ చేస్తున్నాయి. 3. ఇకపై అసలైన పోరాటం చట్టానికి, అధికారానికి మధ్య జరగబోతోంది. ఉక్రెయిన్ విషయంలో జరుగుతున్న చర్చ దీనికి సరైన ఉదాహరణ. న్యాయం ముఖ్యమా, లేక పవర్ ఉపయోగించి ఒక డీల్ చేసుకోవడం ముఖ్యమా? అందుకే చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, నియమాలతో కాకుండా ఎక్కువగా డీల్స్తో నడిచే ఈ కొత్త ప్రపంచంలో నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉంది? మనకు తెరమీద కనిపించే నాయకుల చేతిలోనా, లేక తెర వెనుక ఉండి ఇవన్నీ నడిపిస్తున్న ఈ నీడల ప్రపంచం చేతిలోనా? ఆలోచించండి.